Today's title, The Power of Mindset, Transforming Lives with Biblical Truths. The power of mindset. బాడీ మొత్తము కూడా ఒక కమాండ్తో నడుస్తూ ఉంటుంది. బాడీ, చేతులు, వేళ్ళు, గోర్లు, రోగము కూడా ఒక కమాండ్తో నడుస్తుంది. ఆ రోగంలో నుండి స్వస్థత కావాలన్నా కూడా అదొక కమాండ్ కావాలి. ఆ కమాండ్ ఎవరు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. మనము అంటే నోటి ద్వారా కాదు, బ్రెయిన్ ద్వారా, మనసు ద్వారా మనము కమాండ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ముందుకు నడవాలనుకుంటున్నాను అని చెప్పి ముందు నడుస్తాం మనం. నేను తినాలనుకుంటున్నాను అని తింటామా? అది లోపల జరిగిపోతుంది. తినాలనుకుంటాం, లోపల అనిపిస్తుంది, అమ్మ కొంచెం వేయండి, ఇది కొంచెం పెట్టండి. నేను కలపాలి, ముద్ద పట్టుకోవాలి, చేయి తిప్పాలి, నోటు దగ్గర తీసుకురావాలి అని కమాండ్ ఇచ్చుకుంటాం మనం. ఎందుకని? కన్నా కమాండ్ ఉందని తెలుసా మీకు ఆ విషయం? అది ఆటోమేటిక్గా జరిగిపోద్దా? జరిగిపోదు. బ్రెయిన్కి ఏదో కమాండ్ వెళ్తా ఉంది. ఈ చేతులకి, ఈ నరాలకి, ఎముకలకు, ఈ యొక్క కండరాలకు, ఈ యొక్క స్కిన్కి ఎంత పట్టుకోవాలి, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎట్లా లేపాలి, ఏ యాంగిల్ తీసుకెళ్ళాలి, ప్రతి దానికి ఒక కమాండ్ బ్రెయిన్ ఈ ఆర్గాన్కి ఇస్తానే ఉంది. సో ఈ బ్రెయిన్ అంటే ద మైండ్. ఈ మైండ్లో మనం మనం అనుకుంటాం కానీ ఏం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఏది జరగదు. దే సర్టన్ కమాండ్. మరి పక్షవాతం వచ్చినప్పుడు చేతులు కాళ్ళు పడిపోతాయి. మరి ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఆ సిగ్నల్ ఇచ్చి నువ్వు బలం పెంచుకోవాలని ఎందుకు ఉండదు? ఫిజియోథెరపీలు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చి బాగా ఫిజియోథెరపీ చేసి ఏదో క్రీమ్స్ రాసి, ఏదో మిషన్లు పెట్టి, ఏదో వైబ్రేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అన్ని ఎందుకు పెడతారు? ఆటోమేటిక్గా జరిగిపోతుందిగా. ఎందుకంటే ఆటోమేటిక్గా జరగట్లేదు కాబట్టే పక్కదోళ్ళ సహాయం కావాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా జరగట్లేదు కాబట్టే మనం బిల్లలు వేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా జరగట్లేదు కాబట్టే మన గ్యాస్ బిల్లలు, షుగర్ బిల్లలు, లేకపోతే జ్వరం బిల్లలు, ఏదో బీపీ బిల్లలు అన్నీ వేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్ జరిగితే ఎందుకు వస్తున్నాయి మనకు? అసలు ఆటోమేటిక్గా కాదు. ఆ మైండ్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. షుగర్ వస్తుంది మనకి బాడీలో డయాబెటిక్. ఓకే, డయాబెటిక్ ఎలా వస్తుంది? ఇన్సులిన్ సరిపోవటంలా, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిపోవటంలా. సరిపోనంత గ్లూకోజ్ ఎందుకు తయారవుతుంది బాడీలో? సరిపోనంత గ్లూకోజ్ బాడీలో ఎందుకు తయారవుతుంది? ఎట్లా తయారవుతుంది గ్లూకోజ్? లివర్ కొద్దిగా ఇస్తుంది గ్లూకోజ్. ఓకే, బాడీలో ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే, అది సరిపోద్ది దానికి. కానీ బాడీలో ఫ్యాట్ నుండి వచ్చి లివర్లు తయారు చేసి బయట నుంచి పిజ్జా బర్గర్లు తిని, ఆ చికెన్ మటన్లు తిని, అది కనపడుతుంది తిని, ఇది కనపడుతుంది తిని, ఆ డ్రింక్ కనపడుతుంది ఆ డ్రింక్ తాగి, ఈ డ్రింక్ కనపడుతుంది ఈ డ్రింక్ తాగి, థమ్స్అప్ అని, కూల్ డ్రింక్లు అని అన్నీ తాగి మళ్ళీ లాస్ట్కి ఒక కిల్లి, మళ్ళీ స్వీట్ కిల్లి, మళ్ళీ అది కూడా పాన్ ఏముండాలా? మిఠాయి పాన్ అది ఉండాలా. స్వీట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్. అన్ని తిని తిని తిని, అన్నం ఇంత తిని, కూర తిని, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి గ్లూకోజ్ ఎక్కువ తయారైపోతుంది బాడీలో. ఇది ఆటోమేటిక్గా జరగల. నేను తాగాలనుకుంటే తాగుతున్నాను, నేను తినాలని తిన్నాను, నాకు కావాలనే ప్లేట్లో వడ్డింప చేసుకున్నాను. నేను కొంచెం వెయ్యక్క కొద్దిగా, ఇది తెత్తవేంటి వెయ్యి కొద్దిగా అని నేను అడిగి వేయించుకున్నాను. నేను తిన్న థమ్స్అప్ లేదా రమేష్ అంటే రమేష్ పట్టుకొస్తాడు ఇంత థమ్స్అప్లు, నేను అడిగి తెచ్చుకున్నాను. అది నేను ఆటోమేటిక్గా జరగలేదు అది. సో ఏమవుతుంది? ప్యాంక్రియాస్ పాడైపోతున్నాయి, సరిపోవట్లే ఇన్సులిన్, షుగర్ వచ్చేస్తుంది. ఈ ఇన్సులిన్ సరిపోకే మనం బెల్ వేసుకుంటున్నాం, ఈ ఇన్సులిన్ సరిపోకే మనం మళ్ళీ ఇన్సులిన్ పొడుచుకుంటున్నాం. లైక్ థైరాయిడ్ అంతే, ఏదైనా అంతే, బీపీ అంతే. ఆటోమేటిక్గా కాదు ఇదంతా జరిగింది, మనం కావాలని చేసిన తప్పేది. మన మైండ్ చెప్తున్నా తింటే బాగుంటుంది. ఈ నాలుగు ఉంటుంది చూసారు, ఎంత ఉంటుంది రుచి, దానికే కావాలి. ఈ పిజ్జాలు, బర్గర్లు, థమ్స్అప్లు, ఏదైనా మీఠా పాన్ ఏదైనా తినాలంటే ఇంత నాలుగుకే, ఇంత నాలుగుకే. నీ పొట్ట రుచి కోరుకోదే, నీ గొంతు రుచి కోరుకోదే, నీ ఒళ్ళు రుచి కోరుకోదే, నీ రక్తం రుచి కోరుకోదే, ఏది రుచి కోరుకోదు. ఆ నాలుగు ఒక్కటి కోరుకుంటుంది రుచి. ఆ నాలుగు ఆధీనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మరి నీ మైండ్ ఏమైంది? నీ మైండ్ సెట్ ఏమైంది? నీ యొక్క ఆ తలంపులు, నీ యొక్క ఆలోచనలు ఏమైనాయి? నాకు అవసరం లేదు, నాలుగు తింటా, కళ్ళు చేత చేస్తా, నా ఒళ్ళు చేత చేస్తా. ఇంకా నీ మైండ్ ఏం చెప్తుంది? నీ మైండ్ ఏం చేస్తుంది? ఆఫ్లో పెట్టుకుని కూర్చున్నారా?
మైండ్లెస్ బర్గర్స్ అని తిడతారు టీచర్లు, మైండ్లెస్ ఫెలో అని తిడతారు స్కూల్లో. మరి ఇప్పుడు మన మైండ్ ఏమైంది? అదే కదా, తిట్టు మందే, ఎవరికో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆ మైండ్కి పవర్ పెంచండి. ముందు మైండ్కి పవర్ పెంచితే గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. మైండ్కి పవర్ పెంచకుండా ఏ ఒక్క పని చేయలేం, ఒక్క పని కూడా చేయలేం. నీటిలో కొట్టుకుపోదాం అనుకుంటారా? ఓకే, నో ప్రాబ్లం. నీటికి ఎదురిద్దాం అనుకుంటున్నారా? నీటిలో ఎగిరెగిరి దూకుదాం అనుకుంటున్నారా? నీటికి ముందు వెళ్దాం అనుకుంటున్నారా? మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కొన్ని చేపలు ఎదురెదలేవు, కొన్ని చేపలు మాత్రం ఎదురుతాయి. బాగా వినండి. మరికొన్ని చేపలు పైకి ఈదుతాయి. తెలుసా మీకు? పైకి ఈదుతాయి, ఎగరటం కాదు. అదే మీరు ఈదటం, పైకి ఈదుతాయి. వాటర్ ఫాల్స్ పైనుంచి కింద పడతా ఉంటే, కొన్ని చేపలు పైనుంచి కింద పడతా ఉంటే, ఆ వాటర్ ఫాల్స్లో పైనుంచి వాటర్లో పైకి ఈదుకుంటూ పైకి వెళ్తాయి మళ్ళీ చేపలు. ఎట్లా చేయలేను ఉంది అంతే. మనం ఒక 50 కిలోలు 60 కిలోలు ఉండాల్సింది 90 కిలోలకి వెళ్తే సరిగ్గా పరిగెత్తలేం. కానీ కొన్ని చేపలు 2 టన్నులు 3 టన్నులు ఉంటాయి, మనకంటే స్పీడ్గా స్విమ్మింగ్ చేస్తాయి. ఎట్లా? ఒక్కొక్క చేప 2 టన్నులు ఉంటుంది. ఆర్కాస్ అని చేప, దాన్నే కిల్లర్ వేల్ అంటారు. షార్క్ కంటే స్పీడ్గా పోతుంది, సొర చేప కంటే స్పీడ్గా ఎత్తుతుంది. గాల్లో అంత ఎత్తి దిగిద్ది, ఎగిరిద్ది అది. అది తలుచుకుంటే షార్కులనే కానీ లేకపోతే తిమింగలాలను కూడా చంపేస్తుంది అది. అది కావాలనుకుంటే చిన్న చిన్న చేపలతో ఆడుకుంటుంది, పెద్ద పెద్ద చేపలు చంపి తినేస్తుంది. అది కావాలనుకుంటే చిన్న చిన్న చేపలతోనే ఈదిద్ది, అది ఆడుకుంటుంది. డాల్ఫిన్ లాగా, డాల్ఫిన్ ఫ్యామిలీ అది కూడా, ఆర్కాస్ అనేది కిల్లర్ వేల్. అనుకుంటే ఎంత పెద్ద చేపనైనా చంపేస్తుంది. అనుకుంటే ఎంత పెద్ద నావనైనా సరే ఢీకొంటుంది. వెళ్ళి చిన్న చిన్న నావలు వస్తాయి కదా, దాన్ని ఢీకొంటుంది. ఒక 4-5 కలిసి ఒక మంచుగడ్డను ఎరకొట్టేస్తాయి. మంచు పర్వతాల్లో మంచుగడ్డలు ఉంటాయి. ఆ మంచుగడ్డల పైన ఏముంటాయి? పెంగ్విన్స్ ఉంటాయి. ఆ మంచుగడ్డ పైన సీల్స్ ఉంటాయి, సీ లయన్ సీల్స్ ఉంటాయి. ఆ మంచుగడ్డ పైన పోలార్ బేర్స్ ఉంటాయి. మంచుగడ్డ పైన, ఆ మంచుగడ్డ కింద ఎరకొట్టేస్తుంది. అవి లోపల పడిపోతాయి, తీసుకుని వెళ్ళిపోతాయి. అంత డేంజర్. కడుపు నిండా ఆడుకుంటే చక్కగా అది చిన్న చిన్న చేపలతో ఆడుకుంటుంది. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా గాలికి వెళ్ళిపోవటం. మా అమ్మ చెప్పింది నేను చేస్తాను, మా నాన్న చెప్పింది నేను చేస్తాను, మా ఆవిడ చెప్పింది నేను చేస్తాను, మా భర్త చెప్పాడు నేను చేస్తాను, నాకు ఇంకెవరు సంబంధం లేదు. ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదు. ఫస్ట్ పాయింట్, ద ఫౌండేషన్ ఆఫ్ మైండ్ సెట్. ఈ యొక్క మనస్తత్వానికి ఒక ఫౌండేషన్ కావాలా, ఒక పునాది కావాలా. మనస్తత్వానికి పునాది లేకపోతే ఆ మనస్తత్వము ఒకరి హృదయంలో నిలవలేదు, మారిపోతూ ఉంటుంది. ఈరోజు నేను అన్న మనస్తత్వం మంచిది కొద్దిగా నేను తీసుకుంటా అంటాను, రేపటి రోజు తీసుకోలేను, మళ్ళీ ఇంకొకరు తీసుకుంటాను. ఒక పునాది అంటూ ఉండాలి దేనికైనా సరే. నువ్వు ఎవరి మనస్తత్వాన్ని నువ్వు అవలంబించుకోవాలనుకుంటున్నావో వారి మనస్తత్వానికి నువ్వు ఒక పునాది కలిగి ఉండాలి. సామెతలు 23:7 చూసుకుందాం ఒకసారి. సామెతలు 23 Proverbs chapter 23 and verse 7. Proverbs 23 and verse 7. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయుకము, వాని రుచిగల పదార్థములు నాశింపకము. నెక్స్ట్, అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. ఎప్పుడు లెక్కలు ఉంటాయి. ఇవాళ రూత్ని ఇంటికి భోజనాన్ని పిలిచాను, జానన్న వస్తాడు, నెరియా వస్తుంది, ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి, అమ్మో ఇదైతే ఎక్కువ కాస్ట్లీ, ఇది పెట్టకూడదు, ఇది అయితే మళ్ళీ చీప్ అనుకుంటారు, ఇది పెట్టకూడదు, 2 చాలులే, 3 ఐటమ్స్ ఎందుకులే, సరేలే, మధ్య స్వీట్ అవసరం, మళ్ళీ వాళ్ళకి అవసరం లేదులే, నీళ్ళు ఇస్తే అయిపోద్దిలే. ఈ లెక్కలు పెట్టాలన్నప్పుడు ఎట్ట పెట్టాలా? హృదయపూర్వకంగా పెట్టాలి, కానీ లెక్కలు, ప్రతిదానికి లెక్కలు. అమ్మో వాళ్ళందరూ వస్తున్నారు, ఇప్పుడు అంత వస్తే అయిపోద్ది. ఈ లెక్కలు వేసుకునేవాడు ఎట్టుంటుందంటే, అంతర్యంలో లెక్కలు చూచువాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు.
అంటే నీ మనసు ఒకటి చెప్తుంది, నువ్వు ఒకటి చేస్తున్నావు. ఇప్పుడు తన హృదయంలో వచ్చిన మాట అది కాదు, తినమంటున్నాడు. అంటే నోటితో ఒకటి చేస్తున్నాం, అంటే శరీరంతో ఒకటి చేస్తున్నాము, మనసు ఇంకోటి అయి ఉంటుంది. ఫస్ట్ ఫౌండేషన్ ఎలా ఉండాలంటే మన మనసు ఏం చెప్తుందో మన శరీరం అదే చేయాలి. మన మనసు చెప్పిందే మన శరీరం చేయాలి. మరి మనసు మనకు తప్పు చెప్తుందండి, మనసు పాపం చేయమని చెప్తుందండి, మరి శరీరంతో పాపం చేయాలా అంటే మనసు చెప్తుంది కాబట్టి మనసును ట్రైన్ చేయి. ఫస్ట్ యు ట్రైన్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్, దెన్ ద బాడీ. మనకు బాడీకి ఇచ్చిన ట్రైనింగ్ మనసుకి ఇవ్వం. మన బాడీకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తామంటే బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటాం, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం, కుట్టు పన్ను నేర్చుకుంటాం, మగ్గం వర్క్ నేర్చుకుంటాం, నేను చేసే వాక్య జప పని నేను నేర్చుకుంటాను, క్లినిక్లో నేర్చుకుంటాను, ఎవరింటి పని వాళ్ళు నేర్చుకుంటారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు నేర్చుకుంటారు, శరీరంతో నేర్చుకుంటారు. మనసుకి ట్రైనింగ్ ఏది మరి? వేర్ ఆర్ యూ ట్రైనింగ్ యువర్ మైండ్? వేర్ ఆర్ యూ ట్రైనింగ్? ఎక్కడ ట్రైనింగ్ పొందుతున్నావు నీ మైండ్కి? నెవర్. ఎక్కడ ట్రైనింగ్ జరగదు, ఎవరు ఇవ్వలేరు మైండ్కి ట్రైనింగ్. స్కూల్లో పెడితే పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారండి, అంతే కదా. కాలేజ్ చేస్తే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అట్లాగే ల్యాబ్స్కి వెళ్తే వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఉద్యోగంకి వెళ్తే ట్రైన్ చేసింది మొత్తం వాళ్ళు బయట పెట్టమంటారు, రాకపోతే మళ్ళీ ట్రైన్ చేస్తారు. మీ మనసుకి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? మనమే ఇవ్వాలి. ఒక్కసారి మీ హృదయానికి మీరే క్వశ్చన్ అడగండి, నా మనసుకి నేను ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను? లాస్ట్ టైం ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను నేను? మరి నా మనసు మా సినిమాలు కూడా నా మనసు నా మాట వినదు, నా మనసే నా మాట వినటం లేదు అని పాటలు అంతే. ఎందుకంటే దానికి చెప్పిన మనం ఏం చేయాలో దాన్ని చెప్పట్లేదు, అందుకే మన మాట వినటం లేదు. కుక్కకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, మన ఇంట్లో పెంచుకున్న కుక్కకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్లా రావాలి, కూర్చో, అది అంత ఏంటి? అది ట్రైనింగ్. ఎందుకు? అది మాట అయిన తర్వాత, అది పెద్ద ఎంత అసలు మాట ఏందో, ఇది ఇంట్లోనే ఉంటుంది, బైక్ ఎక్కేసిద్ది, ఎవరు వస్తా తెలీదు, కరిచేస్తా ఏదో చేస్తూ ఉంటుంది. ట్రైనింగ్ ఇవ్వాలి, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రతిదానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒకే దానికి ట్రైనింగ్ మనం ఇవ్వట్లేదు. దేనికంటే అక్కడ ఫౌండేషన్ కావాలి. ఫస్ట్ నీ మనసుకి ట్రైనింగ్ కంట్రోల్ చేయొద్దు. ట్రైనింగ్ ఇవ్వకుండా కంట్రోల్ చేయకూడదు. మనం ఏం చేస్తాం? మనసుని కంట్రోల్ చేస్తాం, ట్రైన్ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ ఉంటుంది, తాగాలనిపిస్తుంది, మనసుకు చెప్తాం మనం, సిగరెట్ మనం తాగకూడదు, మన పాపం, తాగకూడదు, మందు బాటిల్ కనబడి తాగకూడదు. ఇది ఏం చేస్తాను ఇప్పుడు? నేను ట్రైన్ చేస్తున్నానా, కంట్రోల్ చేస్తున్నానా? ఆ పని చేయకూడదు, తప్పు, ఈ పని చేయకూడదు, తప్పు. ఏం చేస్తున్నాను నేను? కంట్రోల్ చేస్తున్నాను. మరి ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చాను నేను? ట్రైనింగ్ ఇస్తేనే కంట్రోల్ అవుతుంది ఏదైనా సరే. ట్రైనింగ్ లేకుండా ఎలా కంట్రోల్ అవుతుంది? మన బండి నేర్చుకుంటున్నప్పుడు కూడా సడన్గా గేర్ ఇలా తిప్పుతారు, ఒకసారి బర్ర వెళ్ళిపోతే పడిపోతారు, తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఎంత తిప్పాలి, ఎంత వెళ్ళాలి, టర్నింగ్ వచ్చినప్పుడు ఎంత తిప్పాలి, బ్రేక్ వేసినప్పుడు యాక్సలరేషన్ ఇవ్వాలా వద్దా అని ట్రైనింగ్ ఇస్తాం. మన చేతికి, మన బాడీకి, మన బ్రెయిన్కి, కాళ్ళకి, బ్రేకులకి ట్రైనింగ్ ఇస్తాం. మనం ఇస్తామా? అప్పుడే అది నిలబడుతుంది. ట్రైనింగ్ ఇవ్వకుండా సడన్గా ఒకసారి బండి ఎక్కి దొర్ర వెళ్ళిపోతామా? ఇంపాసిబుల్. మరి మనసుకి ట్రైనింగ్ ఎక్కడ? అదే మన పెద్ద సమస్య. ప్రతి ఒక్క మానవులు ప్రతి ఒక్కరు కంట్రోల్ చేయడానికి ముందుకు వెళ్తాం, కానీ మోనార్కుల్లాగా ట్రైన్ చేయడానికి మాత్రం ఇష్టపడం. చెప్తే ఏమవుద్దమ్మా? కోపం అవుతుంది. ట్రైన్ చేద్దామని చెప్పామనుకో, ఏమవుతుంది? కోపం వచ్చింది, అనుమానం వచ్చింది, భయం వచ్చింది. లాస్ట్కి ఏమవుతుందంటే మన మీద మాకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వీళ్ళు మనం చెప్పేది ఏంటిలే అనేసి ట్రైనింగ్ మాత్రం అయిపోద్ది, మిగతా అన్నీ వస్తాయి. డేవిడ్, వెన్ సంబడి ఈస్ ట్రైనింగ్ యూ, టేక్ ద ట్రైనింగ్. తీసుకోలేము. మన సాఫ్ట్వేర్ అట్లాంటిది, మన హార్డ్వేర్ అట్లాంటిది. అలా అట్ట పుట్టాం, అట్ట పెరిగాం, అంతే. చాలా కష్టం. పోనీ వద్దు, ట్రైనింగ్ వద్దు, మీరే ట్రైన్ చేసుకోండి. మీ మనసుకి ట్రైనింగ్ ఇవ్వండి. మీరు చిన్నప్పుడు నడిచేటప్పుడు నువ్వు ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు నీకు తెలియకపోవచ్చు, మీ అమ్మకి తెలిసి ఉండొచ్చు. మీరు ఎన్నిసార్లు పడిపోయారో మీకు తెలియకపోవచ్చు. మీరు మిమ్మల్ని నడిపించేది మీ డాడీ ఎలా నడిపించాడో నాకు తెలియదు, మీ మమ్మీ మిమ్మల్ని ఎలా నడిపించిందో తెలియదు. మరి చిన్నప్పుడు ఇది ఇట్లా కూర్చొని నడక రాదు ఈ అమ్మాయికి, లిలియన్కి. ఫస్ట్ నడవాలనిపించేది దానికి. ఎలా నడిపించేది తెలుసా?
థమ్సప్ ఒక బాటిల్ చూపించి ఇట్లా అంటే ఆ థమ్సప్ బాటిల్ చూసి లేచి అడుగులు వేసుకుంటూ వచ్చింది. చూడండి, అంత పిచ్చి వాళ్ళ అమ్మకిను ఆమెకు థమ్సప్ అంటే, వాళ్ళమ్మకు కూడా అంతే. సో చాలా పిచ్చి. ఆ పిచ్చి ఏం చెప్పించిందంటే ఏమని అసలు దొరలాడేది డోగాడేది నడిపించింది. థమ్సప్తో ట్రైనింగ్ ఇచ్చాం అంతే. సో వీ యూజ్ సమ్ థింగ్ టు ట్రైన్ టు వాక్. నడవడానికి ఒక ట్రైనింగ్, రాసేటప్పుడు చేపెట్టుకుని రాపించాం. మీరు ఎట్లా చేసి ఉంటారు, లేకపోతే ఇంకొకలా చేసి ఉంటారు. ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇచ్చుంటారు బిడ్డలకి, చేయకుండా లేరు కదా. కానీ మనసుకి ట్రైనింగ్ ఎలా ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వటం లేదు? మన బిడ్డలు తప్పు చేయొద్దు, ఇటు కంట్రోల్. మనం ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి? వీఆర్ నాట్ ట్రైనింగ్ దెమ్, వీఆర్ కంట్రోలింగ్ దెమ్. అప్పుడు ఏమవుద్దంటే కొంతకాలం తర్వాత మన 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 అన్ని కంట్రోల్ చేసినా కానీ ఒకసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్. మన బిడ్డలను కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉంటే మన మాట, నా మాటే శాసనం, నా మాటే వేదవాకు, నా మాట జబదాడితే ఈ సంస్థానం నుంచి తరిమేత, ఇన్ని మాట్లాడితే ఏమవుద్దంటే ఒకరినొక రోజు కట్టలు తెంచుకొని వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. ఎప్పటికీ మన బిడ్డలు కూడా మనం కంట్రోల్ చేయలేం. మన మనస్తత్వం బట్టి మన హృదయాలు ఆగుతున్నాయా, మన శరీరాలు ఆగుతున్నాయా? వెళ్ళిపోట్ల కట్టలు తెచ్చుకొని ఇష్టానుసారం పాపం చేయడానికి పోట్ల. అట్టాగే మన పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే, సరే మన పిల్లల్ని ట్రైన్ చేయకపోతే, మీరు కంట్రోల్ చేస్తే ఏదో రోజు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు. ట్రైనింగ్ చేస్తే మాత్రం అవుట్ ఆఫ్ ట్రైనింగ్ ఎప్పటికీ పోరు. అందుకే బాలుడు నడవలసిన త్రోవలో వారికి నడిపించు, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి వాడు గట్టిగా తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవలో వాడిని కంట్రోల్ చేయము, అప్పుడు పెద్దవాడు అయినా సరే తప్పబడని చెప్పింది బైబిల్. ఏమన్నా నేర్పించుము, కంట్రోల్ చేయమంటలా, ట్రైన్ అంటున్నాడు అక్కడ. నడవలసిన త్రోవలో వారిని ట్రైన్ అప్. ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయ ట్రైనింగ్ ఓన్లీ చర్చ్లో దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. ఇంట్లో పేరెంటింగ్ దొరుకుతుంది, స్కూల్లో ఎడ్యుకేషన్ దొరుకుతుంది, కాలేజ్లో అకాడమిక్స్ దొరుకుతాయి. ఒక ఫెయిత్ఫుల్ ట్రైనింగ్ ఏమైనా కావాలంటే చర్చ్లో దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పేరెంటింగ్ దొరకదు, ఇక్కడ ఎడ్యుకేషన్ దొరకదు, ఇక్కడ అకాడమిక్స్ దొరకదు, ఇక్కడ ఫెయిత్ ట్రైనింగ్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ ఒక చోట ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా. That's how you have to train your children. That's how you have to train your own mindset. Mindset ట్రైన్ కాకపోతే అస్సలు. నేను ఒక్కొక్కసారి చిన్నపిల్లల్ని బాగా తిడతా ఉంటా. నెరియన్ తిట్టా ఇవాళ, మొన్న ఒకసారి తిట్టా, భవిని తిడతా, మాటలు కట్ చేస్తా, ఆమె సీరియస్ అయిపోతా, వాడిని అసలు పనిష్మెంటే ఇస్తాను. వాడికైతే వీళ్ళ అమ్మాయిలు కదా, కొంత పనిష్మెంట్ ఇవ్వకూడదని కొంచెం సాఫ్ట్ కవర్ ఉంటుంది, కానీ వాడికైతే పనిష్మెంటే. ఎందుకు? వాళ్ళ మీద నాకేం ప్రత్యేకంగా నాకేమి కోపం, పగ, ప్రతీకారం ఏమి లేవు. నాదేమీ లాక్కిపోవట్లేదు, వాళ్ళే నాకు అవసరం లేదు. కానీ ట్రైనింగ్ ఎందుకు? ఇక్కడ మాత్రమే ఆ ట్రైనింగ్ దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. పాయింట్ నెంబర్ 2, ఓవర్కమింగ్ నెగటివ్ మైండ్ సెట్. ఒకవేళ మీ మైండ్ సెట్ మీరు ట్రైన్ చేశారు, ఓకే, మనం చేసే క్రియలు, శారీరమైన క్రియలు, మైండ్ ఒకటి అయిపోయింది. ట్రైనింగ్ ఇచ్చాం, ట్రైనింగ్ ఇస్తేనే మనసు, బాడీ ఒకటైపోద్ది. ఇప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్షల్ ఆర్ట్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? మార్షల్ ఆర్ట్స్ దేంట్లో ప్రావీణ్యం ఉంది ఎవరికన్నా? మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం? ఓకే. సో మార్షల్ ఆర్ట్స్ ఏం చేస్తుందంటే బాడీని సెల్ఫ్ డిఫెన్స్గా తయారు చేసేస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేస్తారంటే నువ్వు ఇన్కమింగ్ ఏవైతే వస్తుందో దాన్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేయటము, దాన్ని తొయ్యటం నేర్పిస్తారు. అది కర్ర సమయమా కానీ, కత్తేమా కానీ, కరాటే కానీ, జుజుట్సు అయినా కానీ, ఏదైనా కానీ బాడీకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే, బాడీకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మాస్టర్లు అందరూ కూడా బాడీకి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఫస్ట్ వాళ్ళు మైండ్కి ట్రైనింగ్ ఇవ్వరు, బాడీకి ట్రైనింగ్ ఇస్తారు. ఒకటే చేయమంటారు. ఎట్లాగా? కరాటేలో ఫస్ట్ 1 వీక్ చేయమంటారు అంతే. ఫస్ట్ రోజు మంచి ఉత్సాహంతో చేస్తాం, రెండో రోజు కొంచెం నొప్పులతో ఉంటే కొంచెం ఉత్సాహం తగ్గుతుంది, మూడో రోజు ఉత్సాహం తగ్గిపోద్ది. ఎన్ని రోజులు సార్ అంటే చేయి అంటారు. అప్పటి నుంచి వాడు ఏం చేస్తాడంటే ఉత్సాహం తగ్గిపోయినప్పుడు వాడు మైండ్ యూజ్ చేస్తాడు. ఇంకా వాడి బాడీతో పాటు మైండ్ ఏకమైపోద్ది. అప్పుడు బాడీతో పాటు మైండ్ ఏమవుతుందండి? ఏకమైపోద్ది. అప్పుడు వాడు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాడికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అంతా చూసి క్యాల్కులేట్ చేసి ఇలా అంటే ఇంకా తెలిసిపోతుంది, వాడికి మొత్తం అర్థమైపోద్ది. ఎందుకు?
మనం ఏం చూస్తామంటే వాడు ఏ చేత్తో వాడుతున్నాడో, ఏ ఫిస్ట్ వాడుతున్నాడో, ఏ బోన్స్ వాడుతున్నాడో ట్రైనింగ్లో గట్టిపడిపోతాయి. బాగా గట్టిపడిపోయి ఇవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎలాగ ఆటోమేటిక్ అవుద్దంటే విత్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. వాడు అప్పుడు ట్రైనింగ్ ఎలా తీసుకుంటాడంటే మనసులోంచి తీసుకుంటాడు ట్రైనింగ్, బాడీతో తీసుకోడు. మైండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ దెన్ బాడీ. బాడీ అనుకుంటే చాలా స్ట్రాంగ్ అనుకుంటుంది. నో, మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వెపన్స్ చాలా స్ట్రాంగ్ అనుకుంటాం. నో, వెపన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్. ఆ వెపన్ని కంట్రోల్ చేసే అంత మైండ్ మన దగ్గర ఉంది. అవతలు కర్రేసుకొస్తే కర్రసామోడు ఈతల నుంచి కర్రేసుకుని వెళ్తాడు. వాడు బుల్లెట్లు కూడా ఆపుతూ ఉంటాడు. ఎట్లాగా? ఈ కర్ర ఆపట్లేదు, ఈ కర్రని కంట్రోల్ చేస్తుంది మైండ్, బాడీ సహకరిస్తుంది. సో మైండ్ అండ్ బాడీ ఒకటైపోవాలి, పాజిటివ్లోకి వచ్చేయాలి. ఇక్కడ రెండో పాయింట్, నెగటివ్ మైండ్ సెట్. వ్యతిరేక మనస్తత్వం కలిగి ఉంటాం కొంతమంది. ఇది చెయ్యాలి అంటే చేసాంలే, చూసాంలే, నా వల్ల అవ్వదు, నాకు చేత కాదు, నాకు రాదు, నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు కుదరదు, మా అమ్మ నాకు అలా నేర్పించలా, మా స్కూల్లో మాకు అలా చెప్పలా, నాకు రాదు, నేను చేయను. నెగిటివ్. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడేది ఏంటంటే నెగిటివ్. చూద్దాం, వాక్యం చూద్దాం. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. ఎవని మనస్సు, నువ్వెళ్ళి దేవుని మీద ఆనుకోవటం కాదు, నీ ఆలోచనలు దేవుని మీద ఉండటం కాదు, నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉంటేనే అక్కడే నీకేం కలుగుతుందంట? పూర్ణ శాంతి గలవాడిగా. బికాస్ దే ట్రస్ట్ ఇన్ యూ. సో నీ మనస్తత్వాన్ని, నీ మనసును దేవుని మీద ఆంచావా, అయితే నీకు శాంతి. ఆంచలేదా, నీకు శాంతి, సమాధానం ఉండదు. శాంతి అంటే ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మీ కాదులే, మా ఎగ్జాంపుల్ మా ఇల్లు చెప్తాను. ఇప్పుడు నేను, పిల్లలు, మమ్మీ, మా డాడీ అందరూ అంతా కలిసి ఉంటాం కదా, కలిసి ఉంటాం. ద మెయిన్ గోల్, అక్కడ గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉన్నట్టు మా కుటుంబం అతీతమే కాదు, పైనుంచి దిగిరాలేదుగా, మా కుటుంబం కూడా ఇక్కడ నుంచి ఉన్నదిగా, సో మాకు వస్తాయి. సో ద మెయిన్ గోల్ ఏమై ఉండాలంటే, అన్నీ ఉండాలి, అన్నీ ఉంటాయి, ఏడుపులు, విడబబ్బులు, అన్ని గొడవలు, అన్నీ ఉంటాయి. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు లివ్ ఇన్ పీస్ బిట్వీన్ టూ పీపుల్. అది ఎలా నెలకొల్పాలి? శాంతి సమాధానంతో కలిగి ఉండాలి అంతే. వ్యతిరేక బుద్ధి, విపరీత బుద్ధులతో ఉండకూడదు, కలిసి ఉండాలి. ఈ కలిసి ఉండాలంటే దీనికి 2 సొల్యూషన్స్. ఒకటి, నోరు మూసుకొని ఉండటం. రెండోది, అందరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అందరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని వారి ఇష్టాలు కాదు, అవతల ఇష్టాలని గౌరవించుకుంటూ, ఒకరినొకరు ఇష్టాలని గౌరవించుకుంటూ, ఒకసారి అటు ఒకసారి ఇటు అని గౌరవించుకుంటుంటేనే సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. లేదా కాము, ఏ గొడవ లేదు. కానీ ఇంతకు మించి శాంతి సమాధానం కుటుంబాల్లో కానీ ఎక్కడ కూడా రాదు, ఇంకా దేని ద్వారా కూడా రాదు. అది కోల్పోవద్దు. అది కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే విపరీత ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ మైండ్స్ వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలతో ఏమవుతుంది తెలుసా అండి? వ్యతిరేకతతో ఏమొస్తుందండి? ద్వేషం పెరుగుతుంది. ప్రేమలు పెరగవు, ద్వేషం పెరుగుతుంది. తండ్రి అంటే ద్వేషం, అక్క అంటే ద్వేషం, తల్లి అంటే ద్వేషం, భార్య అంటే ద్వేషం, బిడ్డలంటే ద్వేషం, ద్వేషం 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 పెరుగుతుంది. సో ఒకరి ఆలోచనలు మరొక ఆలోచనలు మరొకరు అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకోవాలి. లేదా కామ్గా ఉండండి. కుటుంబాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇది కాక నేను మోనార్క్ని, అందరు నా మాట వినాలి అన్నప్పుడు ఏం చేయాలా? కామ్గా ఉండండి, ఏం బాధ ఉండదు, సమాధానంతో ముందుకు వెళ్ళిపోతానే ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. కానీ నెగిటివ్ మైండ్ సెట్స్ ఉంటారా, అవి కుటుంబాలను చీల్చేస్తాయి, మనస్తత్వాలను చీల్చేస్తాయి, మనసులను పాడు చేస్తాయి, జీవితాలను పాడు చేస్తాయి. మనవి ఎదగం, పక్కనోడు ఎదగడం.
ఒక విష కలుపు మొక్కలా తయారవుతాం మనం. విషపూరితమైన కలుపు మొక్కలా తయారవుతాం. ఆ మొక్క ఎవరికి ఉపయోగం ఉండదు, ఆ మొక్క కూడా ఉపయోగం ఉండదు. పాయింట్ నెంబర్ 3, ద పవర్ ఆఫ్ ఫెయిత్ ఫిల్డ్ మైండ్ సెట్. మనకున్న మనస్తత్వం కూడా మొత్తం ఫెయిత్తో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 9:23. అందుకే యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మా దగ్గర పేషెంట్లు వస్తూ ఉంటారండి. పేషెంట్లు వచ్చినప్పుడు, డాక్టర్ గారు మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాం, మేము ఈ హాస్పిటల్కి వెళ్ళాం, మేము ఆ పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకున్నాం, ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాము, ఎన్ని రిపోర్ట్లు, ఇదిగోండి రిపోర్ట్లు, ఇగో స్కాన్లు, ఇగో ఎంఆర్ఐలు, ఇదిగో అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఇగో బ్లడ్ రిపోర్ట్లు, కానీ మాకు తగ్గలేదండి అని అంటారు. తగ్గలేదని అంటారు. ఎందుకు తగ్గలేదు? మరి మా దగ్గర ఎందుకు వచ్చారు మీరు? అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు తగ్గలేదు, ఇక్కడికి వస్తే తగ్గిద్ది అన్నారు మీరు. ఎట్లాగంటే, లేదండి మా ఇంటి పక్కన ఒకరు తెలిసి ఉన్నారు, మా టీచర్ గారు తెలుసండి, మా కాల్ తెలుసండి, వాళ్ళు తగ్గింది, వాళ్ళు వెళ్ళమని చెప్పారు ఇక్కడికి, నాకు తగ్గిద్దని వచ్చాను ఇక్కడికి అన్నప్పుడు, సరే మరి చెప్పేది వినండి అని చెప్పేసి మొత్తం కేసు తీసుకొని మొత్తం మందులు రాసి టెస్టులు చూసేసి మందులు రాసిన తర్వాత వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు మీ అవయవాలతో మాట్లాడాలి. ఏం కాదు జుట్టు, నీకేం కాదు, నువ్వు మొలుస్తావు, మళ్ళీ నీకు మంచి గ్రోత్ వస్తుంది, మాట్లాడు. చెయ్యి నొప్పిగా ఉంది, టాక్ టు ద హ్యాండ్. రియల్లీ మనసులో కాదు, నోరిప్పి మాట్లాడాలి. ఎప్పుడైతే మనం నోరిప్పి మాట్లాడతామో నమ్ముడు నీ వల్ల జరిగి, ఓకే, ఆవగింజున్న విశ్వాసంతో నువ్వు మాట్లాడితే చెట్టే వెళ్ళిపోద్ది, కనీసం నీ చేతిలో నొప్పిపోదా? కొండలు వెళ్ళిపోతే కనీసం నీ జుట్లు మొలవదా? మాట్లాడాలి, విశ్వాసంతో నిండి మాట్లాడాలి. యూ హావ్ టు ఫిల్ విత్ ఫెయిత్. ఆ మైండ్ మొత్తం ఫెయిత్ ఉండాలి. ఎవడో చెప్తాను, ఈ హోమియోపతి మందులు ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఉంటేనే పనిచేస్తాయి, నెగిటివ్గా ఉంటే పనిచేయవు. మీ హోమియోపతి మందులు నాకు తగ్గుద్ది, ఖచ్చితంగా తగ్గుతుంది, నాకే ఇబ్బంది ఉండదు అంటే పనిచేస్తుంది. నాకు తగ్గిద్దా లేదో మరి డౌట్గా ఉంది, ఏమైపోద్ది ఏంటో అని ఆందోళన పనిచేయవు. ఎందుకు పనిచేయవు అని చాలా పెద్ద పెద్దలు చెప్పారు నాకు కూడా. నేను స్టడీ చేయడం మొదలెట్టాను. దాన్ని స్టడీ చేయడం మొదలెడితే నాకు తెలిసింది, మా గురువులు మాకు బోధించింది ఏంటంటే, ఎప్పుడైతే మనం పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి కాన్ఫిడెంట్గా ఉంటామో ఒకలాంటి హార్మోన్స్ బాడీ రిలీజ్ అవుతాయి, ఒకలాంటి హార్మోన్స్ బ్రెయిన్ నుంచి. ఈ హార్మోన్తో ఎప్పుడైతే ఈ హోమియోపతి మందులు అటాచ్ అవుతాయో గుడ్ రిజల్ట్స్ వస్తాయి. తగ్గిద్దో లేదో అనే భయం, ఆందోళన, ఏమో మరి టైం పట్టిద్దంటగా, చాలా టైం పట్టిద్దిగా, మరి నాకు వెంటనే తగ్గపోతే ఎట్లా, మరి నాకు నా పరిస్థితి ఏంటి, నాకు తగ్గదేమో, అయ్యే తగ్గలేదు, హోమియోపతి ఏం తగ్గుతుంది, చిన్న హాస్పిటల్, అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ చిన్న. ఈ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇంకో రకమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ మెడిసిన్ ఆ హార్మోన్తో కలిసినప్పుడు సరిగ్గా పనిచేయడానికి అసలు పనిచేయవు. ఇట్స్ నాట్ ఓన్లీ హోమియోపతి, ఇట్స్ ఎనీ మెడిసిన్. నీ బాడీ అనే మాట ఎందు, కాళ్ళు నొప్పి అన్నప్పుడు కాళ్ళు నొప్పి లేదు, ఏం లేదు, తగ్గిపోద్ది, అన్ని తగ్గిపోతాయి, వేస్తున్నాం తగ్గిపోద్ది, ఏముంది ఇవాళ ఇంతే కదా, ఐ విల్ టాక్, మజిల్ బి హీల్డ్ అని పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఈ మజిల్ అదే రిలాక్స్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మజిల్ రిలాక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రిలాక్స్ అయితే నొప్పి ఉండదు. ఇంకా మజిల్ ఎప్పుడైతే గట్టి పట్టేస్తుంది అప్పుడే నొప్పి. రిలాక్స్ అయిపోయింది అనుకోండి, ఎలాస్టిసిటీ ఉంటుంది, రక్తం బాగా ఫ్లో అవుతుంది, అన్నీ బాగుంటాయి. యూ నీడ్ టు టాక్, మాట్లాడాలి. నేను మా పేషెంట్స్ చెప్పాను, కిడ్నీ పేషెంట్ అదే చెప్తాను, బ్రెయిన్ పేషెంట్స్ అదే చెప్తాను, నేను డయాబెటిక్కి, గ్యాస్ట్రిక్కి, ఏది వచ్చినా, పక్షవాయు మరీ గొప్పగా చెప్తాను, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మరీ చెప్తాను నేను, ఖచ్చితంగా మీరు మాట్లాడాలా, మీ చేతితో మీరు మాట్లాడండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అది లేకపోతే జరగాలని మీరు ఆశపడమాకండి. ఎందుకు చెప్తాను, మైండ్ సెట్ని మార్చుకోమని చెప్తాను అంతే నేను. అది లేకపోతే ఎట్లా? 4th పాయింట్, కల్టివేటింగ్ ఏ గ్రాటిట్యూడ్ మైండ్ సెట్. ఔదార్యం ఉండాలి, నీ మనస్తత్వానికి ఔదార్యం ఉండాలి. ఇచ్చే మనసు, పెట్టే హృదయం అది కలగాలి. ఇచ్చే మనసు, పెట్టే హృదయం లేకుండా ఉంటే ఆ మనస్తత్వం కంజూస్ మైండ్ సెట్ అయిపోతుంది. కంజూస్, ముందు నేను తర్వాతే మీరు, కంజూస్. ఏమండి,
పిసినారి మైండ్ సెట్. పిసినారి మైండ్ సెట్ అయిపోద్ది. కంజూస్ అంటే పిసినారి కాదు. కంజూస్ అంటే ఎందుకు పెట్టాలి, ఎందుకు ఎట్లా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుద్దిలే, ఏం కాదులే. పిసినారి అంటే కొద్దిగా ఇచ్చేవాడు. కంజూస్ అంటే అసలు ఇవ్వబోయినా పర్లేదు అనేవాడు. అతనికి పెట్టాలని, ఇవ్వాలని, చేయాలని మనసత్వమే ఉండదు, ఎప్పటికీ ఉండదు. కంజూస్ ఫెలో అవతల దగ్గర తీసుకుంటాడు, యువతల ఇవ్వడు, అసలు ఇవ్వడు. కొద్దిగా పిసినారితనం కొద్దిగా అస్సలు ఇవ్వడు. కొలసి 3:17, Colossians chapter 3 and verse 17. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా ఏమండి తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తము ఆయన ఈ పేరట చేయుడి. మాట చేతైనా కానీ క్రియ చేతైనా కానీ. క్రియలు లేవు, మాటలు లేవు. ఎందుకు లేవు? మనసుతో అట్లా లేదు. గ్రాటిట్యూడ్, ఒక ఔదార్యం ఉండాలా, ఇచ్చే హృదయము, పెట్టే మనసు ఉండాలా, ఇచ్చే మనసు ఉండాలా. కానీ మనకేముంటుంది? ఏముంటుంది అక్క? ఇది ఎక్కువ తక్కువ. అందుకే దేవుడు నిన్ను తలగా చేస్తాను తోకగా చేయను. చెప్పాలి, తలగా చేస్తాను తోకగా చేయను, ఇచ్చువాడిగా ఉంచుతాను కానీ తీసుకునేవాడిగా ఉంచున్నాడు. ఎందుకంటే ఔదార్యమైన మనస్తత్వం చాలా ఇంపార్టెంట్. డేవిడ్, నా చాలా శాలరీ చాలా చిన్నదన్న, నాది, నా ఇంట్లో ఎవరు ఉండరన్న, నాకు టైం ఉండదన్న, నాకు నా చిన్న శాలరీ అన్న. నీ శాలరీ నీ ఇచ్చేది మైండ్ సెట్ కాదు అసలు. అది రైట్ కాదు. ఎక్కువ శాలరీ ఉంది కాబట్టి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ శాలరీ ఉంది అసలు ఇవ్వకూడదు అని కాదు. ఉన్న దాంట్లోనే మనం ఏం పెడుతున్నాం, ఉన్న దాంట్లోనే మనం ఏం చేస్తున్నాం, ఉన్న దాంట్లోనే మనం ఇంకొకరికి ఏం చేయగలుగుతున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నదైనా పర్లా, ఇచ్చే మనసు ఉందా? చిన్నదైనా సరే. ఒక చాక్లెట్ శరత్ గారు పట్టుకొస్తారు, చాక్లెట్ పిల్లలందరూ పట్టుకొస్తారు. మళ్ళీ స్టేజ్ మీద ఇవ్వడు, అందరు తెలిసినట్టు ఇవ్వడు. ఆయన ఫోటోలు కాడాడు, కాముగా వెళ్తాడు, ఇట్టిచ్చి వస్తాడు. అసలు అట్టి మనస్తత్వం అనేది చాలా గొప్పది మనస్తత్వం. అట్లాంటివి కాముగా వెళ్ళి చేతులు పెట్టి వచ్చేస్తారు. అసలు ఇస్తున్నట్టు కూడా తెలియదు ఇంకొకరికి. ఇచ్చే మనసు అది. అట్లాంటి మనం కల్టివేట్ చేసుకోవాలా. ఇవ్వలేకపోతే ఎట్లా? మనం ఇవ్వాలనుకుంటే ముందు మనం ఏం చేద్దాం? మనం లాగేసుకుంటాం పక్కన, తర్వాత ఇంకోళ్ళకి ఇస్తాం. ఏం చేస్తాం? ముందు ఏం చేస్తామంటే ముందు మనం లాగేసుకుంటాం, తర్వాత ఇస్తాం. దాన్ని రివర్స్ చేయండి. ముందు ఇవ్వండి, తర్వాత తీసుకోండి. యు గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్టు యు. గివ్, ఇయుడి, మీకు తిరిగి ఇవ్వబడును. ముందు తీసుకొనుడి, తర్వాత ఇయుడి అని మనం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పక్కన పెట్టే ముందు మొత్తం. రాజకీయ నాయకులు చేసే పని ఇదే, క్రైస్తవులు చేసే పని ఇదే, నేను చేసే అదే పని అక్క. ఫస్ట్ మనం పక్క పెడతాం, తర్వాత ఇంకోళ్ళకి ఇస్తాం. ఈ మైండ్ సెట్తో ఉండకూడదు. ఫస్ట్ అటు, తర్వాత ఇటు. అటు పెడితే దేవుడు చూసి దేవుడు ఇస్తాడు, ఇటు పెడితే నువ్వు చూసుకొని నువ్వే పెట్టుకోవడం. ఎవరెవరు దేవుడు ఇచ్చేది కావాలా, మరి మనం కావాలని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ పాయింట్, ట్రాన్స్ఫార్మింగ్ మైండ్ సెట్. ఒక మనస్తత్వము మంచిదే, కానీ అది కూడా రూపాంతరం చెందాలి. ఈ సంవత్సరానికి నాకు ఈ మనస్తత్వం ఉంది, ఓకే. జీవితాంతం ఈ మనస్తత్వం సరిపోద్దా? సరిపోదు. ఇంకొకలాగా ఫస్ట్ శ్రీను గారిని చూస్తాను నేను, ఈయనలో ఈ బుద్ధి బాగుంది, ఇది తీసుకుందాం, సరిపోద్దా? జాన్ గారిని చూస్తా, దీంట్లో ఇది తీసుకోవాలి. శరత్ గారిని చూస్తా, దీంట్లో ఇది తీసుకోవాలి. నెరి అని చూసుకోవాలి. మంచి తీసుకుంటూ ఉండాలా. ఎప్పటిదాకన్నా పని? ఎప్పటిదా చేయాలా పని? సత్యదా చేయాలి. అది ఇవాళ రేపు అయ్యేది కాదు. ఆ మైండ్ సెట్ ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతానే ఉండాలి. చూద్దాం ఆఖరిది, ఎఫ్సి రాసిన పత్రిక 4:23-24. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావముతో ఒకసారి 23కి వెళ్దాం. 23, మీ చిత్త వృత్తి యందు నూతన
నూతన పరచబడాలి. ఎప్పుడు నూతన పరచబడాలా? ఈ సంవత్సరానికి ఒకసారా? 6 నెలలకు ఒకసారా? ప్రతిరోజు నూతన పరచబడాలి. ప్రతిరోజు నూతన పరచబడి 24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆ స్వభావము ధరించుకోవాలి. ఎప్పుడు మనకి సంపూర్ణంగా నవీన స్వభావం కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది మొత్తం సంపూర్ణ స్వభావము? 1 రోజు కలుగుతుందా? 2 రోజులు కలుగుతుందా? 3 రోజులు కలుగుతుందా? తెలీదు. వీ హ్యావ్ టు టేక్ గుడ్ ఎవ్రీథింగ్. మంచి, ఆయనలో మంచి, ఆయనలో మంచి, ఈయనలో మంచి, ఈయనలో మంచి, ఈమెలో మంచి తీసుకుంటూ ఉండాలి. ఒకళ్ళు మనం అప్పుడు మనం 1 రోజు మించి మరి ఇంకొక రోజు, ఒకరి మించి ఇంకొకటి మించి ఇంకోటి, అలా ఎదుగుతూ వెళ్ళిపోవాలా. రోజు రోజు నవీన స్వభావము దేవుని ఎదుట నిందారహితమైన జీవితంతో మనం జీవించేలాగా ఉండాలి. అందుకే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం ఏదో చేయాలనుకోవటం అసలు జరగని పని, ఎప్పటికీ జరగదు. ఎందుకని జరగదు? మనస్తత్వానికి, మన మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ బాడీ వెందు. అందుకే యువర్ మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దేన్నైతే మనం ట్రైనింగ్ ఇవ్వకుండా కంట్రోల్ చేయాలని చూస్తామో ఖచ్చితంగా అది కంట్రోల్ దాటిపోద్ది. మన పిల్లలే కానీ, భార్యే కానీ, బిడ్డలే కానీ, భర్తే కానీ, ఎవరినైనా సరే, మన ఇంట్లో పెంచుకున్న కుక్కే కానీ, మన ఇంట్లో పెంచుకున్న పిల్లే కానీ ట్రైన్ చేయాలి. ట్రైనింగ్ లేకపోతే ఏమవుద్దమ్మా? అక్కడ కూడా మనం కంట్రోల్ చేయాలని చూస్తాం. మన పెద్దరికంతో, మనం కులంతో, మన మెత పెద్దలతో, మన కుల పెద్దలతో, రాజకీయ నాయకులతో, పోలీసులతో కంట్రోల్ చేయాలని చూస్తాం. అప్పుడు కేసు పెట్టి అది చేసి అవుద్దా? మేజర్స్, వీఆర్ మేజర్స్, అయిపోయింది, కేసు క్లోజ్. మాకు రైట్స్ ఉన్నాయి, కేసు క్లోజ్. రాజ్యాంగంతో కంట్రోల్ చేయలేము, ఐపీ సెక్షన్లతో కంట్రోల్ చేయలేము, వాక్యం చదివితే కంట్రోల్ చేయలేము. మీ మనసుకు వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా, మంచితోనూ ట్రైనింగ్ ఇవ్వాలి. వాడే స్థిరమైన మనిషి. విద్య లేనివాడు ఎంత పశువులకి ట్రైనింగ్ ఇస్తామా? అవి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆ పనులే చేస్తాయి. మళ్ళీ ఒక గేదెకి ట్రైనింగ్ ఇవ్వండి, బురదలకు వెళ్ళొద్దని. ఒక గేదెకి ట్రైనింగ్ ఇవ్వండి, రోడ్ల మీద టాయిలెట్ పోయొద్దని చెప్పండి. అవ్వదు. ఎందుకు అవ్వదు? అంతే, ఇట్ ఈస్ లైక్ దాట్. కానీ మనం ఏం చేయాలి? మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా. ట్రైన్ యువర్ మైండ్ ఫస్ట్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఆటోమేటికల్లీ కంట్రోల్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి కంట్రోల్కి. కంట్రోల్ దాటవు. ట్రైనింగ్ ఇవ్వకుండా కంట్రోల్ చేద్దామంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అయితే నాతో పాటు అంత తల ఉంచుకొని కళ్ళు మూసుకుని ఏకీభవించి మరి ప్రార్థన చేస్తారా? కమాన్, లెట్స్ ప్రే. అందరూ మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేగాలనుకున్న వారు లేచి నుంచోవచ్చు. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మా మనస్తత్వాలని, మా మనసును ఆధీనపరుచుకునే జ్ఞానము, అయ్యా మా మనసులకి మేము అయ్యా తర్ఫీదిచ్చే జ్ఞానం మాకు దయచేయమని కోరుతా ఉన్నాం. అది లేకుండా మేము ఏమి చేయలేము. అర్థమైనప్పటికీ కూడా అర్థం కాందాన్ని మేము నమ్ముతున్నాం, కానీ అర్థమైన దాన్ని నమ్మటం లేదు ప్రభువా. అర్థం లేని జీవితాలు జీవిస్తూ తండ్రి అయ్యా మాకు మేమే గొప్పవారు అనుకుంటున్నాం, కానీ ఎంత అర్థం లేని పనో మాకు అర్థమవుతుంది నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మీయంగా బలపరిచి అయ్యా వారి మనస్తత్వాలు వారి ఆధీనంలో పరుచుకొని, వారి మనస్తత్వాన్ని వారు బంధించుకొని అయ్యా మనస్తత్వాన్ని వారి తర్ఫీదునిచ్చి తండ్రి అయ్యా మీకు శ్రేష్ఠులుగాను మీ దృష్టికి యోగ్యమైన వారుగాను ఉంచమని కోరుతూ నీ ప్రార్థన ప్రభువైన యేసుని అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా ఆయనలా అపరాధం క్షమించినట్లు మా పాపం క్షమించము, శోధనను తెక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి.
May the love of Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Amen.